మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు డిజిటల్ అరెస్ట్, గిఫ్ట్ స్కామ్ అంటూ ఇటువంటి మోసాలు చూసే ఉంటాం. కానీ కొందరు మాత్రం టెక్నాలజీ పేరుతో కూడా చీట్ చేస్తూ ఉన్నారు. ఆధునిక టెక్నాలజీ అంటూ మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగుల లక్ష్యంగా నయా దందాకు తెరలేపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ 3,000 మందికి కుచ్చుటూపు పెట్టారు. ఏఐ సాయంతో అమాయకుల నుంచి 850 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే వారి పాపం పండింది. ముగ్గురు ముఠాగా ఏర్పడి చేస్తున్న మోసాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ముగ్గురు అంతరాష్ట్ర మాయగాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్థిక నేరాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఇన్స్టా, టెలిగ్రామ్, స్టాక్ మార్కెట్, మ్యాట్రిమోని వంటి నేరాల గురించి విని ఉంటాం, చూసి ఉంటాం. కానీ కేటుగాళ్లు తెలివి మీరిపోతున్నారు. నయా పంథాలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అటువంటి ముఠానే సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. సాంకేతిక ప్రపంచంలో రోజురోజుకి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి నోట విన్నా ఏఐ అన్న మాట వినిపిస్తోంది. అయితే కొందరు కేటుగాళ్లు ఆ టెక్నాలజీని మోసాలు చేయడానికి వాడుకుంటున్నారు. ప్రజలను బురిడి కొట్టించి కోట్లు దోచుకుంటున్నారు. తాజాగా ఏఐ టెక్నాలజీతో మధ్యతరగతి వారిని బురిడి కొట్టించిన కొందరు కేటుగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మణికొండకు చెందిన గడ్డం వేణుగోపాల్, గడ్డం వెంకట్రావుతో పాటు కొండాపూర్ వాసి శ్రేయల్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మల్లవరప్పాడుకు చెందిన వేణుగోపాల్ మణికొండలో నివాసం ఉంటూ మాదాపూర్ ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ ఎనలాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కంపెనీలు ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా కన్సల్టెంట్స్ ఏజెంట్లను నియమించాడు. టెక్నికల్ డెవలపర్స్, వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు. పలు కంపెనీల పేర్లతో నకిలీ సైట్లను తయారు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రోజు ఏ స్టాక్స్ పెరుగుతాయనేది పసిగట్టొచ్చని, బ్యాంకులకు మించి రాబడి సొంతం చేసుకోవచ్చంటూ అమాయకులను నమ్మించాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆకర్షించడానికి పలు సమావేశాలు నిర్వహించాడు. ఎక్కడికెళ్లినా హంగు ఆర్భాటాలతో హల్చల్ చేస్తూ సామాన్యులను నమ్మించాడు. మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిందితులు అధిక రాబడి ఆశ చూపారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు తప్పనిసరిగా మరొకరి సిఫార్సు ఉండాలనే నిబంధన విధించారు. స్టాక్ మార్కెట్లో ఏ షేర్లు ఎప్పుడు పెరుగుతాయనేది కృత్రిమ మేధ ద్వారా తెలుసుకుంటామని భరోసానిచ్చారు. ప్రతి నెల 7% నుంచి 84% రిటర్న్స్ ఖాయమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. నకిలీ డాష్ బోర్డులు రూపొందించి వాటిపై బాధితుల పెట్టుబడికి భారీ లాభాలు వస్తున్నట్లు తెరపై కనిపించేలా ఏర్పాటు చేశారు. ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టిన వారికి 40 నుంచి 50% లాభాలు వస్తున్నట్లు పోంచి తరహా మోసానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే బాధితుల నుంచి సేకరించిన డబ్బును 21 మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించారు కేటుగాళ్లు. ఆపై సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సొమ్మంతా స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్లు చూపారు. సేకరించిన డిపాజిట్లతో స్థిరాస్తి, వ్యాపారం, బంగారం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారు. దుబాయ్ కేంద్రంగా చేసుకుని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. డబ్బు తిరిగివ్వమని డిమాండ్ చేసిన బాధితులను బెదిరించారు. ఓ ప్రైవేటు ఉద్యోగి వారి మాటలు నమ్మి 23 లక్షలు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టారు. నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడి అసలు లాభం తిరిగి రాకపోవడంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేటుగాళ్ల గురించి పోలీసులు ఒక్కొక్కటిగా కూపీ లాగడం మొదలుపెట్టారు. ఆపై వారు చేసిన మోసాలు చూసి అవాక్కయ్యారు. ఏఐ సాయంతో దేశవ్యాప్తంగా 3,164 మందిని మోసగించినట్లు గుర్తించారు. వీరి నుంచి 850 కోట్ల 59 లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు. ఏవీ సొల్యూషన్స్ పేరుతో గడ్డం వేణుగోపాల్ 2,388 మంది నుంచి 441 కోట్ల 52 లక్షల రూపాయలు, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ పేరుతో గడ్డం వెంకట్రావు 776 మంది నుంచి 409 కోట్ల 7 లక్షలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరితో పాటు శ్రేయాస్ పాల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని తెలుసుకుని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 ఖరీదైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు సహా 3164 మంది బాధితుల డేటా, 14 చెక్ పుస్తకాలు,
30 ప్రామిసరీ నోట్లు, ప్రాపర్టీ పేపర్స్, కంపెనీ సీల్స్, బినామీ పేర్లతో ఉన్న మణికొండ హ్యాపీ హోమ్స్ ఫ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.